నమస్తే అమ్మా. గురుగారు, ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల్సిన మనిషి జబ్బుల బారిన పడుతున్నాడు. అసలు మొదలుగా ఈ అనారోగ్యం అనేది ఎప్పటి నుంచి ఎలా మొదలైందంటారు? ఇలా చెప్పాలంటే కాలక్రమ నిర్మాణంలోనే ఈ స్తోత్రాలు కూడా నిర్మితమవుతూ వచ్చినాయి. స్థూల తుడుగులు అంటే స్థూల రసస్థితిక ద్రావకాల నిష్పత్తులతో తయారు కాబడినవి. మరి ఆ యొక్క స్థూలక రసద్రావకాలతో తయారు కాబడినవి కాబట్టి నిరంతర కాల సమయస్థితితో కూడుకున్న దారులలో ఈ స్థూలతుడులోని యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికములు ఒక్కొక్క యొక్క పాత్ర పోషణకు తగ్గట్టుగా జీవించబడుతూ పోతున్నట్లయితే మనకి ఆ యొక్క స్థూలక రసస్థితి ద్రావకాలు జీవ అలవరికతో పాటు కదులుతూ పోతూనే ఉంటాయి. అలా కదులుతూ పోటుతో ఇంకా జీవస్థితి నడక అనుభవం వెలువడింది అనుకోండి, ఆ అనుభవం నడక స్థిరస్థితి నడకలను బట్టి ఆ రసద్రావకాలు ఇంకా కూడా మిలిత నిర్వహణ నడకకు వచ్చేసేసి ఇంకా మార్పులు చేర్పులు వచ్చేసేస్తాయి ఆ ద్రావకాలలో. అట్లా మనకి ఆ ద్రావక నిష్పత్తుల శాతపదులు పెరుగుతూ పోతాయే తప్ప తగ్గనే తగ్గవు. అప్పుడు మనకి చక్కటి ఆరోగ్యము అని అన్నాం. అట్లాగే మనకి లోపల పరికరాలు కావచ్చు, అంటే గుండె సమస్య, ఊపిరితిత్తులు, దమనడక, ప్రయోగానుసారికములు, మలమూత్రాది సంచులు, కండరము, ఎముకలు, చర్మ పొరలాతకులు, మనం చెప్పుకునే ఈ చెవుల అమరికలు, ఈ తెల్ల గుడ్డు నకలు, దంతక్షణిలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు స్థూలనడక రసస్థితి ద్రావకాల నిష్పత్తులతో తయారు కాబడిన పరికర వ్యవస్థలే. కాబట్టి ఇవి జీవం నిరంతరం కదులుతుండే యొక్క విధానం నడకను బట్టి నిరంతరం అవి కదులుతూనే ఉండాలా అనేటట్టుగా మనకు కాలగర్భ యొక్క ప్రాకృతిక మండలాలు వీటిని అమర్చడం అనేది జరిగిపోయినాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ కాలక్రమం ద్వారా మొదలు జీవించబడ్డాం. అలా జీవించబడిన తర్వాత అనుభవం వచ్చింది. ఆ అనుభవపూర్వక యొక్క ప్రణన ఇంకా మనమంతటా మనమే జీవించాలి. అలా జీవించబట్లో మనకి మనస్సు అనేది ఒకటి పుట్టుకొచ్చింది. మనస్సు లోతు అనేది కూడా ఏర్పడింది. ఆ కాలక్రమిక దారులే మన మనసు దారులుగా కూడా అలవడ్డాయి. అలా సరివిరణాత్మక దారి అలవరిక పడినడుగున మనము మనసులో మనిషిగా ఎదుగుతూ పోయినట్లయితే మనకు చక్కటి ఆరోగ్య రీతి నడక ఉండేది. అయితే అప్పుడు ఇంకా రాతి మనిషిగా అంటే అనుభవం నడక స్థిరస్థితి పెరిగే కొద్దీ కూడా ఈ స్థూల నడక రసస్థితి ద్రావకాల నిష్పత్తులు పెరగడమే కాకుండా గట్టిగా కళ్ళు కట్టి రాతి మనిషిలాగా కూడా తయారవుతూ వెళ్ళిపోయే వాళ్ళం. అయితే ఆ అనుభవాన్ని కోల్పోవేయడం అంటే దారులను అర్థమయ్యే అర్థం కాక, ఇష్టము అయిష్టత చేత, మరి అర్థమయ్యే అర్థం కాక విధం చేత ఇష్టం వచ్చినట్టు మలిచేసినాం. ఆ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే మలుచుకున్నామో అప్పుడు ఈ మనస్తత్వ పొరగా మారిపోయింది. అలా మారుట చేత ఆ మనస్తత్వ నడకనేది ఎప్పుడైతే మొదలైందో అది ఇంకా జీవస్థితి సరిదారులో కదలక వంకర దారులో ఎప్పుడైతే కదిలిందో ఆ రసస్థితిక ద్రావకాల నడకల నిష్పత్తులు తగ్గుతూ వచ్చాయి. నిష్పత్తులు తగ్గడమే కాకుండా వంకరదారిగా జీవస్థితి కదులుతూ పోవడం వల్ల ఆ యొక్క ద్రావకాలు ఎక్కడికెక్కడ జీవము వంకరదారిలోనే కదులుతూ పోవడము, రసస్థితి ద్రావకాలు తక్కువ రావడము, మరి జీవము అట్లా కదలడం ద్వారా ఎంతవరకు జీవిత ప్రయాణం ముందుకు సాగకపోవడము, అసంతృప్తి నడకపడిన జీవం అక్కడక్కడే కదలడము, తదనుగుణంగా ఆ జీవస్థితి ఒత్తిడి చెందడము, ఆ ఒత్తిడిలో ఊగిసలాడము, ఇటువంటివన్నీ ఎప్పుడు జరిగినాయో అప్పుడు ఆ రసద్రావకాలు గడ్డ కట్టి నీరు కారి ఆ తదనుగుణంగా ఆ నీరే రకరకాల పసలతో కూడుకొని తయారు కాబడింది. అట్లా ఎప్పుడైతే ఇట్లా జీవస్థితి యొక్క నడక దారులు వంకరంగా మలుచుకుందో అప్పుడు మొట్టమొదట ఆరోగ్యతాయుత నడక రీతి నుంచి అనారోగ్యత అనేది మొదలైంది. అప్పటి నుంచి మనము రకరకాల యొక్క రుగ్మతాయుత వైఫల్యముల చేత ప్రతి ఒక్కరు పడుతుంటే చూస్తూనే ఉన్నాం. అలా మనము ఒక్కొక్కరి యొక్క అనుభవం స్థితిగతులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వాన్ని మలుచుకున్నాం. అందుకే ఒకరి అనుమానాస్పద మనస్తత్వం అంటాం, ఒకరి వ్యతిరేకతాయుత నడకతో కూడిన మనస్తత్వం అంటాం, ఒకరు చిన్నదానికి కూడా భయపడే మనస్తత్వ నడక అంటాం, మరి ఒక్కరి యొక్క నడక ఏంటంటే మూర్ఖంగా మలుచుకున్న మనస్తత్వ నడక అంటాం. అట్లా ఏమైంది ఒక్కొక్కరి యొక్క అనుభవపూర్వక యొక్క పరిస్థితుల ప్రభావాలు ఏం చేసినాయంటే ఆ దారులను ఇష్టం వచ్చినట్టు మలుచుకునేటట్టు చేసడం ద్వారా ఒక్కొక్కరిది ఒక రకమైన మనస్తత్వం అయిపోయింది. అలా మనస్తత్వం అయిపోయింది కాబట్టి ఆ మనస్తత్వ నిర్వహణను బట్టి లోపల పరికర యొక్క వ్యవస్థలలో జీవస్థితి యొక్క ప్రామాణికములు మనసు లోతంతా కదిలితే మన లోపల జీవస్థితి యొక్క ప్రామాణికములు అన్నీ కదులుతాయి. ఎందుచేతనగా మనకు 700 యొక్క కాలక్రమ యొక్క దారుల్లో ఒక స్తోత్రంలోని జీవ ప్రామాణికలన్నీ జీవిస్తున్నాయి చెప్పాలంటే. అందుకే మనకు ఇది మొదట స్తోత్రుడికి అంటాం. తదుపరియే స్త్రీ నాడిముల లింకులు బట్టి స్త్రీతురుగా, చచ్చపొట్ల నడకలు, మరి పురుష నాడిముల యొక్క లింకులను బట్టి పురుషతురుగా ఉత్పన్నమవుతూ వస్తుంది. అట్లా మొత్తం పాత్ర పోషణాయుత జీవస్థితి ప్రామాణికములన్నీ కూడా మన లోపల జీవించబడుతూ వచ్చినట్లయితే ఇది ఆరోగ్యతాయుతమైన గూడు. కానీ ఏ పాత్ర పోషణలో జీవిస్తున్నామో, ఏ పాత్ర పోషణ జీవించబడలేక
ఆ జీవనిర్వహణ యొక్క నడక ఆ యొక్క ప్రథమ నాడి నడుమున కరకదిక సారాంశ తీగలో కదలకుండా ఆగిపోయినాయో ఇంతవరకు మన గమనంలోనికి రాలేదు మన యొక్క ప్రయాణిక స్థితి. అందుకే నీ మనసు లోతింత చెప్పు, ఏ రకమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకున్నావో చెప్పు. మరి ఇప్పుడు మనసులో మనిషిగాను వెతుకుతున్నావా? కనీసం పాత్ర పోషణకు తగ్గట్టుగానైనా జీవిస్తున్నావా అంటే మన దగ్గర తెల్లవారు నిద్రావస్థ నిర్వహణ నడక వరకు కూడా మనము కాలనడక కరుణ శేష సమయంలో ప్రయాణం చేస్తున్నామే తప్ప ఇంతవరకు ఖచ్చిత పాత్ర పోషణ అయితే అనుభవపూర్వక నడకకు తగ్గట్టుగా మన లోపల సరైన అనుభవ స్పందన అనేది ఉన్నదా లేదా అని కూడా మనం తెలియజేసుకోలేదు. కాబట్టి మన లోపల నేను చెప్తామ్మా కదా, అన్న అంటే సరిపోదు, అక్క అంటే సరిపోదు, అమ్మ అంటే నాకు ఇష్టము, నాన్న అంటే ఇష్టం, ఇట్లాగా వాళ్ళు మన పట్ల వ్యవహరించినాయి. ఎందుకంటే అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంలో చిక్కుకున్నాం కాబట్టి పాత్ర పోషణ తగ్గట్టుగా ఎదుట జీవంతో వ్యవహరించకపోతే ఎక్కువ తక్కువ పొరలు వేసుకోవడం అంటే స్వార్థము, కుళ్ళు, కుతను అది విషయానికి తగ్గట్టుగా ఉంటే జీవస్థితి లింకుల మధ్య కలిగే విధానం అనుకోవచ్చు. కానీ విషయాన్ని ఎప్పుడైతే అపార్థంగా మలుచుకున్నామో అది పొరలు ఎక్కువ తక్కువ అయిపోయినాయి. అలా ఎక్కువ తక్కువ అయిపోవడం ద్వారా విషయ సన్నివేశం తగ్గట్టుగా మన దగ్గర ప్రదర్శన లేకపోవడం ద్వారా వెంటనే అపార్థాలు, అనుమానాలు, వ్యతిరేకతలు వెంటనే వచ్చేస్తాయి. వెంటనే పొరలు ఎక్కువ తక్కువగా కప్పేసేసి ఒకరి పట్ల ఒకరు ఎట్లా ప్రవర్తిస్తామో కూడా తెలియని విధానం అనగా అట్లాగా మనస్తత్వ యొక్క విపరీతము అంటాం. అంటే మనస్తత్వము ఆ మనస్తత్వంలోని ఆడి 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 అది ఒక విపరీత నడక కోల్పోయి అసలు బుద్ధితన నడకని కోల్పోయి వ్యవహరించే రీతికి వచ్చేసాం. అలా వ్యవహరించేసడం అనేది ఎప్పుడైతే వచ్చిందో విపరీతంలో అప్పుడు ఒక్కొక్క పరికర వ్యవస్థ మన లోపల దెబ్బతింటూ వచ్చినాయి. అలా దెబ్బతింటూ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి ఒక రక మనస్తత్వపడిన వీళ్ళు పూర్తి ఆరోగ్యంలో ఉన్నారని ఏ ఒక్కరూ లేరు. అది కూడా ఇది బాహ్యం సంపూర్ణ అర్థనడక కాబట్టి సంపూర్ణ ఆరోగ్యము అంటాం. మరి సంపూర్ణ ఆరోగ్యం అంటే సంపూర్ణ అర్థపర నడుమున మనలోని జీవస్థితి యొక్క ప్రామాణికను జీవిస్తుంటే కదా సంపూర్ణమైన ఆరోగ్యము. అవి జీవించని లేకపోతే ఇష్టానుసారంగా జీవితాలను మలుచుకొని ఇష్టం వచ్చినట్లు ఆడబడుతున్నట్లయితే మరి అది ఆ జీవస్థితి నడక అనుభవ సంతృప్తి రాదు కదా. ఇంకా పూర్తిగా చిక్కుకుపోయిన నడకపర నడుమునే మరి ఈ స్థూలదేహ నడక ఇన్ని రుగ్మతాయుత వైఫల్యంలో చిక్కుకోలిందని మనకు తెలియదు. అది కూడా శారీరక నడక అంటాం. మానసికను బట్టి శారీరకం ఆధారపడి ఉంటుంది. అప్పుడు ముందు మనస్తత్వపడిన మానసికంగా దెబ్బతింటేనే అది శారీరకం పైన ప్రభావం చూపిస్తుందని చెప్తుంటే మనం విన్నాం. అందుకే మనకి మానసిక నడకకు మందు లేదు అని అన్నప్పుడు మరి ఆ మనసును సరిమలిస్తే తప్ప అది యథాస్థితికి రాదు. అది సరిమలిసినంత వరకు కూడా ఆ మానసిక నడక ఈ శారీరకం పైన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అలా ఎప్పటి మనస్తత్వం కానీ లోపల ఒక్కొక్క పరికర నడకను తినేస్తా వస్తుంది. ఇంకా ఇది గుర్తిస్తే తప్ప ఎవరికి వారిగా వాళ్ళ మనస్తత్వ నడక సరిమలిస్తే తప్ప మనస్తత్వ పొరపోయి మనసు పొర అనేది మరలా అలబడి మనసు యొక్క దారులలో మనిషిగా ఎదిగితే తప్ప మళ్ళీ తిరిగి మనకు ఈ అనారోగ్య నడకంతా మళ్ళీ ఆరోగ్యరీతిగా రావడానికి లేదు. అంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మన మనస్తత్వం మారింది, ఏ ప్రయోజనాలు లేవన్నట్టు తెలపడ్డాం. అంటే గురువుగారు ఇప్పుడు పెద్ద జబ్బు ఉదాహరణకు తీసుకుంటే క్యాన్సర్ నుంచి చిన్నది కడుపు నొప్పి, తలనొప్పి వరకు కేవలం మనస్తత్వాలే కారణం అంటారు. అవును. ఎందుకంటే ఒక రకమైన మనస్తత్వంలో ఒక విషయానికి నడకపరమైన 10 రకాల చిక్కుముళ్ళు, 100 రకాల చిక్కుముళ్ళు, 1000 రకాల చిక్కుముళ్ళు అంటాం. ఇలా చిక్కుముళ్ళు వేసుకోబట్టడం ద్వారా విషయాలను ఆ విషయపు యొక్క చిక్కుముళ్ళలోంచి బయటకు రాకపోవడం ద్వారా మనకు ఏ కాలక్రమ నడకతో కూడుకొని కదిలి శ్వాస అంది జీవం కదులుతుందో, ఎక్కడ శ్వాస అందక జీవం కదలక ఆగిపోయిందో మనలో మనకు తెలియకపోవటం ద్వారానే ఆ రక్త ప్రసారాలు గడ్డకట్టి నీరు కారిపోయి ఆ నీరు అలవరికి నడక దుర్వాసన నడకను బట్టి మనకు పురుగులు పుడుతూ వచ్చాయి. కాబట్టి మనం ఒక్కొక్క కాలక్రమ దారులో ఎక్కడున్నామని మన అనుభవ స్థితిగతులను గమనంలో తిరిగిస్తే అప్పుడు ఆ దారులు సరిమలచబడి ద్వారా మరలా తిరిగి యథాతథంగా ఆ ప్రాకృతిక మండలాలు మళ్ళీ పనిచేసినట్లయితే మళ్ళీ తిరిగి మనకు అది పూర్తిగా ఎంతటి అనారోగ్యమైనా సరే ఆ జీవం సరివిరణాత్మక దారి అలవరికి నడకను బట్టి ఎప్పుడైతే కదిలాడుతుందో అప్పుడు ఆగిపోయిన ఆ ప్రాకృతిక మండలాలు కదలికాయిత అనుసారికంలో మన లోపల మళ్ళా పరిక్రమం చేస్తాయి. అలా పరిక్రమం చేయటం ద్వారా మన తిరిగి యథాస్థితికి వస్తాయి. అంతేగాని మన మనస్తత్వం మారకోకుండా ఆ చిక్కుముళ్ళే వినాడకోకుండా మనసులు బరువులో భారంలో అలాగే మనస్తత్వపర నడుగున పెట్టుకొని ఈ రుగ్మతలు పోవాలంటే పోయేటైతే కానీ కాదు.